సో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఒక నిర్ణయం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రధానంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మీరు అన్నట్టు నేను అంత మంచిగా అయితే వివరించలేదు. ఎందుకంటే రైతుల సమస్యలు ఆక్రమణలు అక్కడ ఉన్న దగ్గర వాళ్ళకి మొదట ఇచ్చిన 34,000 ఎకరాలు 29 గ్రామాల నుంచి ఇచ్చిన రైతులకి ఇప్పటికీ న్యాయం జరగకుండా కొత్త ల్యాండ్ మళ్ళీ పూల్ చేసి ఇంకో 47,000 ఎకరాలు ఎవరి ఆర్తిని తీర్చడానికి ఇప్పుడు ఉన్న ల్యాండ్లో అసలు మొత్తం ఎగ్జిక్యూషన్స్ అన్నీ అయిపోయి ప్రధానికి మీరు చెప్పిన కథలు చెప్పిన అన్ని కంపెనీలు వచ్చాయి. నవనగరాలకు ధీటుగా ఒక హోటల్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అయిపోయింది. లేదంటే మీరు చెప్పిన ఎడ్యుకేషన్ ల్యాబ్స్ వచ్చాయి. లేకపోతే రిజర్వ్ బ్యాంక్ అక్కడ కట్టేశారు ల్యాండ్ తీసుకున్నందుకు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిఫెన్స్ వాళ్ళు తీసుకున్న ల్యాండ్కి ఒక బ్రహ్మాండమైన ఇది వచ్చేసింది. ఇవన్నీ మీరు చెప్తే అర్రే బాబోయ్ ఇంత బాగా చేశారు మీరు, ఇంత జరిగిపోయింది కాబట్టి ఇంకా పక్కన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా 40,000 ఎకరాల పైచీలకు మీకు ఇచ్చేస్తారు. ఏందండి ఇది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఉన్న ల్యాండ్ని ఏం చేయాలో తెలియక కొత్త ఇండస్ట్రియలైజేషన్కి మీరే కదా కళ్ళ ముందు 99 పైసలకి ఎత్తున్నా సరే ఇండస్ట్రీలు ఎవరు వస్తున్నారో చూస్తున్నాం కదా. మీరు చెప్పిన టీసీఎస్ మీకు ల్యాండ్ ఇచ్చారు, అడైతే మీకు తిరిగి థ్యాంక్స్ కూడా చెప్పలేదు టీసీఎస్ అయినా. కానీ 2,000 పైసలకి ఇక్కడ ఉద్యోగాలు ఎత్తేసారు మాకు హైదరాబాద్లో. రష్యన్ నడుస్తుందండి వాళ్ళ మార్కెట్లో, టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కాలు చేయి అందట్లేదు ఆవిడకి. మార్కెట్ రొటేషన్స్ ఆగిపోయి ఉన్నాయి. పైపచ్చి ఇప్పుడు మీరు శాశ్వతంగా ఉన్న రైతుల్ని ఏం పరిరక్షించారో చెప్పండి. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి మీరు వాళ్ళకి ఇస్తానన్న 1000 గజాలు 400 గజాలు ఏమి ఇచ్చారు? ఇప్పటికీ 1/4 పైన చిక్కన పైపచ్చి సిఆర్డీఏ అధికారులు బొంబార్డింగ్ బుల్డోజ్ చేస్తున్నారు. రైతులు గ్రామ సభల్లో మీ ఎవరైతే ఉన్నారో మన శ్రవణ్ గారు ఆధ్వర్యంలో నిర్వర్తించే గ్రామ సభలు అన్నింటిలోనూ విముఖతే. మీకు ఇది విముఖత ఉన్నట్టు శ్రవణ్ గారు ఎప్పుడైతే చెప్తున్నారో మీకు నచ్చక శ్రవణ్ గారిని పక్క తీసి నారాయణ గారితో గదమాయించుకుంటూ ముందుకెళ్తాం అంటే ఇదే మీరు చేయబోయేది. నిజంగా చెప్తున్నాను. నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ గెజిట్ కూడా ఇవ్వలేదు. మేము ఇలాగా డిఫెన్స్ ల్యాండ్లకి ఏరోప్లేన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక హ్యాంగర్స్ కట్టే పరిశ్రమ కోసం సదరన్ స్టేట్లో బేస్ చేస్తున్నాం, లేకపోతే హెచ్ఏఎల్ని కొత్త ప్లాంట్ ఇక్కడ కడుతున్నాం, ఇలాంటి నోటిఫికేషన్స్ నేనైతే ఎక్కడ చూడలేదు. నిన్నగాక మొన్న లోకేష్ గారు ఇచ్చింది కూడా ఏముంది, నెక్స్ట్ మీకు అది స్టార్టప్లు ఏవైతే ఉన్నాయో ఆ గొతకలు రంట్లో ఉన్న రోడ్లు వెళ్ళలేకపోతున్నారంటే అనంతపూర్కి కోతవేడి దూరమే ఉంటుంది, మేము ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేస్తాం అన్న దగ్గర క్రియేట్ చేయండి. దే ఆర్ షోయింగ్ విల్లింగ్నెస్. బట్ ఇక్కడ మీకు ఏమీ లేకుండా ఏ ప్రాతిపదిక మీద ఆల్రెడీ మీరు పులి సవారీ చేస్తారు అమరావతి అన్న కాన్సెప్ట్లో. అక్కడ ప్రకృతిని నిలువరించడానికి ఈ రోజుకి కూడా మీరు డ్యాములకి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో చేసిన శంకుస్థాపనకి ఈ రోజుకి ఒక్క అడుగు ముందుకు పడట్లే. మళ్ళీ నీళ్ళు వచ్చిన దానికి మీరే ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఒక పక్కన శాశ్వత భవనాలు అన్న కొత్త కాన్సెప్ట్ మీరే మొదలెట్టుకొచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఫంక్షనింగ్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 కోట్లు దగ్గరనుకుంటే ఒక హైకోర్టు భవనం కానీ అసెంబ్లీ కానీ ఒక సచివాలయం కానీ బ్రహ్మాండమైన ఫంక్షనింగ్ నడుస్తుంది కదా అక్కడ. ఇక్కడ ప్రజల యొక్క ఇతిగతులను ప్రభావితం చేసే అంశాలతో మీరు రాజధాని అన్న దగ్గర నోబడీ కెన్, ఐ కాంట్ ఈవెన్ కాంట్రడిక్ట్ దట్. కానీ మీరు అమరావతి శాశ్వత రాజధానిని గజిటే తేకుండా మీరే ఒక ఇంటర్వ్యూలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం అదొక నిరంతర ప్రక్రియ, ఇప్పుడు అవ్వదు అని కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ మీరే ఇస్తున్నారు. ఒక పక్కన మేము మాట్లాడిన దానికి మీరు ఏం తీసుకోవట్లేదు, అదే మాటలు మీరు మాట్లాడుతున్నారు ఓ ఇంప్రూవైజ్డ్ వెర్షన్స్లో. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న మాటకి మీరే తక్కువ మాట్లాడుతున్నారా? ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ ఇవన్నీ మీరే మాట్లాడతారు కదా. న్యాయ రాజధాని కర్నూలు అని మీరే చెప్తున్నారు కదా పక్కన. వాళ్ళు మాట్లాడితే మీకు నచ్చలే, మీరు మాట్లాడితే మేము వినాలి. ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ వైజాగ్. సార్ ఒకరినొకరు కాంట్రడిక్షన్ తీసుకోవడం ఓకే సార్, బట్ క్లారిటీ ఎక్కడ క్లారిటీ లేదండి. ఉన్న విషయాలు ప్రజలకు అర్థం కావాల్సిన విషయం అంటే మనకు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయింది, అది కర్నూలులో పెట్టడానికి ఎప్పటి నుంచో ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇప్పటికి ఎగ్జిక్యూట్ కావట్లే, గవర్నమెంట్లు మాత్రం మారిపోతున్నాయి. థర్డ్ గవర్నమెంట్ కదా. శాశ్వత ప్రయోజనాలు రాష్ట్రానికి పరిరక్షించడానికి ఒక ప్రభుత్వం, ఇది మేము చేసాం క్లెయిమ్ చేయండి, ఎవరు కాదంటే. అది కాకుండా అనవసరమైన కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ 47,000 ఎకరాల పూలింగ్ అంటే ఏంటండి అది? గజెట్లు ఇచ్చేస్తారు, అధికారులతో మీరు బుల్డోజ్ చేస్తామంటే రైతుకి ఇవి ఇచ్చి కౌలా? ప్రజలు మద్దతు ఉందంటారా? లేదే కదా. ప్రజల మద్దతు ఉంటే మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి నగరం బ్రహ్మాండంగా రాజధాని బ్యూటిఫుల్ ఫంక్షనింగ్తో ఉంది. వాళ్ళు చెప్పిన ల్యాండ్స్కేపులతో కానీ లేదా వాళ్ళు చెప్పిన నదిలో తిరిగినట్టు బోట్లతో ప్రయాణం, విహాంగ వీక్షణలు ఇవన్నీ సూపర్గా జరిగిపోయి ఉంటే దేవుడు ఈ సైడ్ యాక్టర్లు అందరూ చెప్తారు 15 ఏళ్ళు శాశ్వత ప్రభుత్వం ఇది అన్నది. నెక్స్ట్ టర్మ్ ఈ 5 years మా పర్ఫార్మెన్స్ ఇది. బేసింగ్ ఆన్ దట్ ఈ రైతులను మేము ఈ విధంగా పరిరక్షించాం. ఆ 1000 గజాలు 400 గజాలు ఇచ్చిన దగ్గర వాళ్ళు ఎంత సుభిక్షంగా ఉన్నారో చూడండి అని ఎగ్జాంపుల్ చూపించి
ఇప్పుడు మీరు నేను అపార్ట్మెంట్ కొనుక్కుంటాం సార్ ఎక్కడైనా, అరే బాగున్నాయి ఫెసిలిటీస్ నేను కొనుక్కుంటున్నాను, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, నువ్వు రా నాతో పాటు అక్కడ కొనుక్కుంది కానీ ఎంకరేజ్ చేసేలా ఉండాలి తప్ప నువ్వు కొనుక్కుని ఎంత ఇబ్బంది పడుతున్నావు చూస్తున్నావు కాబట్టి నన్ను కూడా ఇబ్బందుల్లోకి లాగుతున్నావు అన్నట్టుగా లేదు. అంటే మంచి చేస్తున్నారా చెడ్డ చేస్తున్నారా మీరే చెప్పండి. ఇప్పుడు ఈ రైతులు శాశ్వతంగా పరిరక్షించబడ్డారని చెప్తే ఎస్ వీ డెఫినెట్లీ షో అవర్ కన్సర్న్. ఎంత బాగా చేశారు వీళ్ళు, ఇంత బాగా చేసినందుకు పక్క వాళ్ళు కూడా బాగుపడాలి నాతో పాటు అన్నది నేను ఒప్పుకుంటాను.